వైసీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలను ఎన్నికలకు 2 ఏళ్ల ముందు నుంచి గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లకు పంపించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, బటన్ నొక్కుడు ద్వారా అందుతున్న నగదు వంటి విషయాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. దీనివల్ల ఎన్నికల్లో మేలు జరుగుతుందని ఆశించారు. కానీ ఎన్నికల్లో వైసీపీకి ఎలాంటి ఫలితం వచ్చిందో తెలిసిందే. ఇక ఇప్పుడు కూటమి పార్టీల ప్రభుత్వం కూడా ఇదే పని చేయనుంది. ఈ నెల 20 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి ఇంటికి వెళ్లనున్నారు. వారి వారి నియోజకవర్గాలలో ప్రజలను కలుసుకోనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో చేసిన మేలను, తీసుకున్న నిర్ణయాలను, అమలు చేస్తున్న పథకాలకు కూడా వివరించనున్నారు. ఇదే సమయంలో విపక్షం వైసీపీ నిర్లక్ష్యం గురించి కూడా ప్రచారం చేయనున్నారు. కూటమి సర్కారు 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు సహా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చేసింది చెప్పలేకపోతే ఆగమైపోతున్న భావనను వ్యక్తం చేశారు. 100 రోజుల పాలనలో తొలినాడే 7,000 పింఛన్ను ఇచ్చిన విషయాన్ని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్న తీరును కూడా ప్రజలను వివరించనున్నారు. ఈ క్రమంలో 100 రోజుల్లో సర్కారుకు ఎదురైన సవాళ్లను, వాటిని ఎంత సమర్థవంతంగా ఎదుర్కొన్నది కూడా నాయకులు, ప్రజలు వివరించనున్నారు. 100 రోజుల పాలనపై ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. దానికి అనుగుణంగా పాలనలో మార్పులు చేసుకోవాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచనగా ఉంది. మార్పులు సహజంగా జరగకపోతే ఇబ్బందులు తప్పనన్నది కూడా ఆయన మాటే. ఈ నేపథ్యంలోనే గడప గడపకు కూటమి సర్కారు పేరుతో ఈ కార్యక్రమాన్ని ఈ నెల 20న ప్రారంభించనున్నారు. మరి ఏ మేరకు ప్రజలు తమ అభిప్రాయం చెబుతున్నారనేది చూడాలి.